నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో కవిభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి సర్వమహం పదార్థరహితః. ఆత్మస్వరూపులైన శ్రోతలకు సంక్రాంతి శుభాకాంక్షలు. శ్రీ 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 యోగి వేమన పద్యతత్వామృతం. గురుతు నెరిగి చెప్పు గురువెవ్వడును లేడు, గురు తెరుంగు శిష్యవరుడు లేడు. గురుడు శిష్యుడనుట గ్రుడ్డెద్దు చేనురా, విశ్వదాభిరామ వినురవేమ. దుర్గుణజిత శరీరరహిత విను. లోకంలో శిష్యుని ప్రజ్ఞా సామర్థ్యములను గ్రహించి బోధింపగలిగే గురుమూర్తి లేనేలేడు. అలాగే గురుని ఆనతి శిరసావహించి నడుచుకునే మహోన్నత శిష్యుడును అరుదుగానే ఉన్నాడు. కావున లోకంలో ఈ పూజ్యమైనటువంటి గురు శిష్య సంబంధం ఎట్టిది అంటే, గ్రుడ్డెద్దు చేలోబడి కడుపు నిండా తన ఆకలి తీర్చుకున్నట్టుగా మేత మేసినట్టుగా ఉంది అని తెలియజేశాడు. ఇట్టి ఘటన పురాకృత పుణ్యం తప్ప నేను గురువునని గురుమూర్తి కానీ, నేనే శిష్యుడినని శిష్యవరుడు కానీ చెప్పుకొని ప్రవర్తించుతూ విరాజిల్లి శోభించేది కాదు అంటాడు. ఒకవేళ గురు శిష్య అనుబంధం యోగశోభితమై ప్రకాశించడం పరమాత్మ అనుగ్రహ విశేషమే తప్ప వేరుగా లేదు అన్నాడు. జనకాది యాజ్ఞవల్కులకు, వశిష్ఠ శ్రీరామచంద్రులకు, సాందీప శ్రీకృష్ణులకు, శ్రీకృష్ణార్జునులకు, భీష్మ ధర్మజులకు, సుఖ పరీక్షితులకు, శ్రీరామ విశ్వామిత్రులకు, రామకృష్ణాది వివేకానందులకు, శ్రీ రమణాది నీలకంఠులకు, అచ్చమాంబ వీరబ్రహ్మేంద్ర స్వాములకు, శ్రీ వీరబ్రహ్మేంద్ర సిద్ధులకు, వేమన లంబికా శివయోగులకు, అభిరామ వేమనలకు, షిరిడి సాయి నానాసాహెబు, నిమ్నోన్కరు నానార్కులకు, ఆచార్య సివివి ఎక్కిరాల కృష్ణమాచార్యులకు, సత్యసాయి కస్తూరిలకు, జిల్లెలమూడి అమ్మ సిద్ధేశ్వరానందులకు, హనుమత్ కాళీ ప్రసాద్ బాబాజీ, చంద్రమాంబ చంద్రశేషమాంబ కాళీ మాతాజీలకు ఇట్టి అనుభవమే కలిగి ఉన్నదని, ఇంకనూ మహాత్ములు జిడ్డు కృష్ణమూర్తి వంటి భాగవతోత్తములు ఎందరెందరో ఈ రీతిగా తరించిన వారేనని పాఠకులు సంగ్రహంగా గ్రహించి వారి వారి జీవిత విశేషములను తో తరింపజేసుకొని ప్రయత్నించి కృతార్థులు కావాలనని శ్రీ 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 యోగి వేమన ఆచార్యుల ఆకాంక్షగా ఈ సత్యాన్ని నిరూపించాడు. గురుని గూడు చేసి గుణము ఒత్తిగా చేసి నరుని సరవి కర్మ సమితి చమురు చేసి, గురుని గూడు చేసి గుణము ఒత్తిగా చేసి సరవి కర్మ సమితి చమురు చేసి, మూలనొక్క జ్యోతి ముట్టించి చూడరా
విశ్వదాభిరామ వినురవేమ. యోగివేమ పరంధామ విను. గురుదేవుని తన దేహమనందు ప్రమిదిగా అఖండ భావనతో చేసి గుణాన్ని ఒత్తిగా నిలిపి తా చేసే కర్మఫలము చమురు వలె సమర్పణం చేసి హృదయమందు పదిలపరచి ఆజ్ఞాచక్రమందు దృష్టి పెట్టి ఒకే ఒక్క జ్యోతిని వెలిగించ ప్రయత్నించేవాడు ఈ దివ్యమైన జ్ఞానజ్యోతిని దేదీప్యమానంగా దర్శించుటయే కర్తవ్యమని అంటున్నాడు. ఒట్టి భ్రాంతుల వలన, చేపట్టని చేతల వలన, కూడని మాటల వలన ఏమియూ ప్రయోజనం సమకూరజాలదు. ఉత్తిష్ట కమలాకాంత కర్తవ్యం దైవమాహ్నికం అని స్థుతులు ఇటు క్రియాయోగమనే ప్రతిపాదిస్తూ ఉన్నాయి. శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే. అష్టదళ పద్మం వికసింపజేసి దర్శించినవాడు పునర్జన్మ లేనివాడే అవుతున్నాడు అంటాడు. కాబట్టి మూలభూతమైనటువంటి పరమశుద్ధమైన పరబ్రహ్మాన్ని దర్శించడమే జ్ఞానగమ్యంగా తెలియజేస్తున్నాడు. జ్ఞానమెన్న గురువు జ్ఞానహైన్యము బుద్ధి రెంటి సందు రిమ్మ రేచునప్పుడు రిమ్మ తెలిసనేని రెండొక రూపగు విశ్వదాభిరామ వినురవేమ. ఆత్మజ్ఞాన ధ్యాన యోగిస్తురా విను. అజ్ఞానాంధకార దూర విను. స్వరూప జ్ఞానమే గురు పరబ్రహ్మం. జ్ఞానం లేని ప్రకృతియే మాయతో కూడిన బుద్ధి. ఈ రెండింట నడుమ మనోజాగృతియే విజయము. ఇట్టి సద్గురు జ్ఞానం గ్రహించుటయే కర్తవ్యము. జీవేశ్వరుల ఏకత్వమే గురుజ్ఞాన సత్తా అని తెలియటే సత్యదర్శనమై ఒప్పుతూ ఉన్నది. ఇట్టి అభేద అఖండ ప్రజ్ఞాజ్యోతి స్వరూపమే సచ్చిదానందము. దీనిని నిరంతరం విడవకుండా ధ్యానించేవాడే జీవన్ముక్తుడు, సదానంద శివ తత్వజ్ఞుడు, సత్య బ్రహ్మచారి. అట్టివాడే సమాధి సంస్థితుడై నిర్వికల్ప సమాధి స్థితుడై ఒప్పుతూ ఉంటాడు. గతము చేసినట్టి కర్మబంధములన్నీ పరిసిపోవు సత్యగురుని వలన కొమ్మరికొక ఏడు గుదియకు ఒకనాడు విశ్వదాభిరామ వినురవేమ. గురువర్య పరమ ఔదార్య విను. వెనుకటి నుంచి చేసిన లేదా గత జన్మల్లో చేసిన పాపకర్మ బంధనములన్నీ కూడా ఒకే ఒక్క సత్యగురువును ఆశ్రయించడం వలన నాశనమై ముక్తి రూపానందాన్ని కలుగజేస్తున్నది. ఇది చాలా విచిత్రమైన సంఘటన. ఏ విధంగానంటారా? కుమ్మరివానికి సంవత్సరాంతం వరకు చేసి పెట్టిన కుండలన్నీ ఒకే ఒక్క దెబ్బతో పగిలిపోయిన విధంగా శిష్యవరిని గతపాప సమితి మొత్తం త్రుటిలో పటాపంచలైపోవటం ఖాయం. అది గురువు యొక్క అనుగ్రహం. శివోహం హంసోహం. ఓం శ్రీరామ్. ఈత కంటే లోతు ఎంచగ పని లేదు, చావు కంటే కీడు జగతి లేదు. ఈత కంటే లోతు ఎంచగ పని లేదు, చావు కంటే కీడు జగతి లేదు. గోచిపాత కంటే కొంచెంబు మరి లేదు, విశ్వదాభిరామ వినురవేమ. జిత కామయోగి పరమ విరాగి విను. ఈత నేర్చినవాడు లోతు ఎంత ఉన్నా ఆ సముద్రం కానీ నది కానీ బావి కానీ అందులో ఈదగలుగుతాడు, ఒడ్డు పడతాడు. మనిషికి చావు కంటే ప్రమాదం కలిగించేదేది ఈ జగత్తులో లేదు. అలాగే యోగికి జ్ఞానికి గోచిపాత కంటే అనగా సమస్తం విడిచిపెట్టే వైరాగ్యం కంటే సన్యాసం కంటే భాగ్యం కానీ
కించపరిచే పని కానీ మరొకటి ఏమాత్రం లేదు అంటాడు. చావుకు మించిన ప్రళయం లేదని, తన చావు జగత్ ప్రళయము అని సుమతి శతకారుని సూక్తి కూడా ఈ సత్యాన్ని తెలియజేస్తున్నది. ఎలుగుతోలు తెచ్చి అందాక ఉతికిన నలుపుగాక ఏల తెలుపు గలుగు, కొయ్యబొమ్మ తెచ్చి కొట్టిన గుణియౌనే విశ్వదాభిరామ వినురవేమ. అజ్ఞానిని ఎవరూ బాగు చేయలేరు అనే అంతరార్థం ఈ పద్యం ద్వారా తెలియబడుతున్నది. వేమ, హే విశ్వదాభిరామ విను, ఎలుగు వంటి తోలును తెచ్చి ఎంతకాలం ఉతికి తెలుపు చేద్దామన్నా అది తెలుపు కానట్లే కొయ్యబొమ్మ వంటి మూర్ఖునికి ఎంత జ్ఞానం చెప్పినా, శిక్షణ ఇచ్చి ఏ విధంగా గుణవంతునిగా తీర్చిదిద్దలేము కదా, శ్రమ తప్ప ఫలం ఉండదు అంటాడు. తప్పులెన్నువారు తండోపతండంబులు విజనులకెల్ల నుండు తప్పు, తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు విశ్వదాభిరామ వినురవేమ. స్వస్వరూపానంద, జ్ఞానానంద మకరంద విను. ఇతరులను తప్పులనెత్తి చూపేవారు జనసమూహంలో గుంపులు గుంపులుగా ఉండవచ్చును కానీ, ఆత్మవిచారణతో విచారించి మనశ్చాంచల్యము చేత ఎప్పుడో ఒకప్పుడు తప్పులు చేయని వారంటూ ఈ లోకంలో అసలు ఉండనే ఉండరు అంటాడు. మానవులు ఎవరైనా అజ్ఞానం వల్లనే నేరాలు చేస్తూ ఉంటారు. సహజంగా స్వభావరీత్యా కావాలి అని ఎవరూ ఏ నేరాలు చెయ్యరు. అట్టివారికి శిక్ష విధించి కారాగారాలలో బంధించి ఎక్కువ కాలం శిక్ష పొడిగించి అవినీతితో విచక్షణారహితంగా బాధించే విధానం సుసంస్కారానికి చిహ్నంగా ఉండదు, చిహ్నం కాదు అని కూడా. హర్షించగలిగిన మానవత్వము కాదు. ఈ దుష్టత్వం నేటి సమాజంలో అధికమైపోయింది. నేరస్తులు పరిణామం చెంది నీతివంతులై ఆదర్శ జీవితం గడిపేటట్లు ప్రభుత్వాధికారులు ప్రవర్తిస్తూ ఉండాలి. ఇటు సదాచారమే సాంఘిక సామాజిక సాంస్కృతిక నీతి అని వేమన తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు అని సున్నితంగా తత్వార్థంతో ఆంతర్య దృష్టితో హెచ్చరిక చేస్తున్నాడు. అభయం వచ్చినా, అంటే అభయ అనే పథకం వచ్చినా ఆ న్యాయసూత్రం ఆడుదాని మానాన్ని కాపాడలేకపోతున్నది ఈ మన ప్రస్తుత భారతంలో. ఇచ్చువాని వద్ద ఈయని వాడుండ చచ్చుగాని విసాగనీడు, కల్పతరువు క్రింద గచ్చ చెట్టున్నట్టు విశ్వదాభిరామ వినురవేమ. శ్రమానందైకశీల కర్షకలోల విను. దాత అయిన వారిని ఆశ్రయించి లోభి ఉంటాడు. అట్టి లోభిని ఆయన చేత ఇచ్చకములు, అంటే ఆ అద్ధి వైపు చాడీలు చెప్పి అద్ధిని ఆదుకోనియకుండా అడ్డుపడుతూ ఉంటాడు. ఎట్లంటే కల్పవృక్షమును ఆశ్రయించి గచ్చ చెట్లుగా నివసించినట్లు చేయనదేమీ లేదు అంటాడు. ఈ లోకమునందు ప్రమాదాలు తలపెట్టువారే కానీ వాటి రాక గ్రహించి ముందు చూపుతో ఎదుర్కొనే వాళ్ళు అత్యంత అరుదుగా ఉంటారు అని ఈ పద్యం ద్వారా తెలియబడుతున్నది. అల్పబుద్ధివానికి అధికారమిచ్చిన దొడ్డవారిని ఎల్ల తొలగొట్టు, చెప్పుది నెడి కుక్క చెరకు తీ పెరుగునా విశ్వదాభిరామ వినురవేమ. అనల్పజ్ఞానశీల సమాధి సునిశ్చల విను. అల్పబుద్ధి గలవానికి ఒకవేళ అధికారం వచ్చి వరించినా ఆ అధికారం గొప్పవాళ్లను పదవిలో నుండి వెడలగొట్టుటకే పనికి వచ్చి పనికి మాలిన కార్యమైపోతున్నది. ఎట్లంటే చెప్పులు నమిలే కుక్కకు చెరకు రసం తీయదనం తెలియబడదు కదా.
పాఠాంతరం కొన్ని పద్యాలలో దొడ్డ కొంచెం అనక తూలబలుకు అనేది రెండవ పాదం. మరొక పాఠాంతరం ఉన్న పాఠమే సరసముగా ఉన్నది. కండకావరమున కానడు మరణంబు తను మదమునగనడు తత్వమిట్లు భోగవాంఛ చేత పుణ్యంబుగనలేడు విశ్వదాభిరామ వినురవేమ. యోగులలో అగ్రగణ్యుడు అయిన వేమ విను. కండలు పెంచటం వలన తన మరణం ఎప్పుడెప్పుడో ఎక్కడెక్కడో తెలుసుకోలేకపోతున్నాడు. శారీరక మతం చేత తత్వజ్ఞాన రహస్యాలు బోధపడకుండా పోతున్నాయి. భోగాల మీద కోరికల చేత ఈ దైవిక పుణ్యకార్యాలు చేయలేకపోతున్నాడు. పురహరుగానడు అని కొన్నింట మూడవ పాదాంతం పాఠాంతరం. అయితే పూర్వం ఒకప్పుడు ఒకని పాపపుణ్యాలు యముని దగ్గర తీర్పు చేయబడ్డాయి. వాని పాపపుణ్యములు నివృత్తిని అనుసరించి ఏదనుభవిస్తావు అని యమధర్మరాజు ఆ జీవుడిని అడుగుతాడు. అందుకు ఆ వ్యక్తి పాపం కొంచెమే కదా అనుభవించుతాను అంటాడు. అనుభవంలో పాపమే చవి చూస్తాడు. పుణ్యానికి తావే లేకుండా పోతున్నది. పాపమే పర్వతములై పోతున్నది. కావున పుణ్యమునకు అవకాశము ఎప్పుడైనా ఇవ్వాలి. తస్మాత్ జాగ్రత్త. కాబట్టి భోగానుభవం పుణ్యము చేతనే దక్కుతుంది. పుణ్యం క్షీణించిన భోగము క్షీణించుతున్నది. కాబట్టి భగవద్గీత కూడా క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి అని చెప్పింది. కావున పుణ్యము భోగాతీతము కావాలని అంటాడు వేమన్న. అందుకు నిష్కామ కర్మ కర్తృత్వం లేని కర్మయే మార్గంగా వేమన మరి శ్రీమద్ భగవద్గీతాచార్యులు ఇరువురు బోధించారు. పుట్టు దుఃఖమునను పొరలు దుఃఖమునను గిట్టు దుఃఖమునను క్రిందుదనును మనుదు దుఃఖము వలె మరిలేదు దుఃఖంబు విశ్వదాభిరామ వినురవేమ. ప్రారబ్ధ కర్మవాసనల చేత అజ్ఞానంతో జన్మించి నరుడు దుఃఖం పాలవుతున్నాడు. దుష్కర్మలతో పొరలాడి తద్వారా మళ్ళీ దుఃఖాన్నే అనుభవిస్తున్నాడు. తనువు అశాశ్వతమైంది అయినా మరణం ఆ దుఃఖానికి కారణం కాదు. నీచ స్వభావమే అడుగడుగునా మరణమై దుఃఖాన్నే కలిగిస్తూ ఉంటుంది. కాన ముందు మనసును జయించాలి. మనస్సు నిర్మలం కావాలి. ఈ మనిషి దుఃఖంతో తూగేది మరి ఒకటి లేనే లేదు. రాగద్వేషాలు, అభిమానం, అవిద్య, అజ్ఞానం ఇవి అన్నీ దుఃఖ కారణాలే అని వీటి వల్లనే నరుడు పీడింపబడుతూ ఉంటాడని నిష్కర్షగా సత్యాన్ని తెలియజేస్తున్నాడు వేమన్న. రామ విభుడు పుట్టి రవికులం బలరించే కురువిపుండు పుట్టి కులము జరిచే ఎవరి మంచి చెడ్డలెంచి చూచిన తేట విశ్వదాభిరామ వినురవేమ. సూర్యవంశంలో పుట్టినటువంటి శ్రీరామచంద్రుడు తండ్రి ఆనతి మేరకు ప్రవర్తిల్లి ధర్మయుతుడై ప్రజలను పరిపాలించి కుటుంబమునకు ఆదర్శమై వేణువాళ్ల ప్రజల చేత కొనియాడబడ్డాడు. సూర్యవంశానికే వన్నె తెచ్చాడు. దుర్యోధనుడు దురహంకారి అయి మరి భగవంతుడు చెప్పిన వెనక దేహాభిమానం చేత కురు సామ్రాజ్యాన్ని అంతరింపజేసుకున్నాడు. మంచి చెడ్డలు అనేవి లోకమునందు ఎంచి చూస్తే ఈ విధంగానే తెలియబడుతూ ఉంటాయి అని శ్రీరాముడు ధర్మసత్య ప్రవర్తకుడు. ఒకే మాట, ఒకే బాట, ఒకే బాణం, ఒకే భార్య అని లోకానికి కళ్యాణకారకుడైనాడు. అందులోకే ఉదయకాలము బ్రహ్మముహూర్తము మొదలు ఉత్తిష్టోత్తిష్ట గోవింద, ఉత్తిష్ట గరుడధ్వజ, ఉత్తిష్ట కమలాకాంత, త్రైలోక్యం మంగళం కురు, కౌసల్యా సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే,
ఉత్తిష్ట నరసార్థుల కర్తవ్యం దైవమాహ్నికం. భారతదేశమంతటా మంగళకరమైన సుప్రభాతాలు వినగలుగుతున్నాము. దీనికి శ్రీరామచంద్రుడు ఎంత ధర్మమూర్తియో విదితమవుతున్నది. రామో విగ్రహవాన్ ధర్మ అని కదా ఆర్యుల సూక్తి. అనగా జీవులలో పరమాత్మ చైతన్యం రాళ్ళు రప్పలు కాదు అని తెలుసుకోవాలి. ఉరివివారికెల్ల ఒక్క కంచము బెట్టి పొత్తు గుడిపి కులము పొలయజేసి తలను చెయ్యి బెట్టి తగనమ్మ చెప్పరా విశ్వదాభిరామ వినురవేమ. రాజయోగి పరమానంద భోగి విను. ఉరివిలో ఉన్న మానవజాతికి అంతటికీ ఒకే ఒక సహపంక్తి భోజనం పెట్టి కులమతాలను ఆర్థిక అసమానతలను పోగొట్టి తలపై చెయ్యి పెట్టి ఆశీర్వదించి ఈశ్వర కులము తప్ప వేరు కులాలు లేవని తెలియజెప్పాలి. సమతకు మమతకు నిలయమై సుఖశాంతులతో సకల మానవాళి మనుగడ సాగించే వరకు ఈ ఉద్యమం ఆగదు అని వేమన సత్యదర్శనుడై అద్వైత సిద్ధాంత స్ఫూర్తిని చాటుతున్నాడు. ఈ విషయం ఎంతైనా అభినందింపదగి ఉన్నది. లోకంలో ఉన్నవారందరినీ సహపంక్తి భోజనం చేయించిన కులమత జాత్యహంకారాలు కూలి భేదములన్నీ పరిహరింపబడునని, అప్పుడే ఈ లోకజనులు పరమేశ్వరునిచే ఆశీర్వదింపబడతారని వేమన సామ్యవాదం. ఇది ఎంతకైనా హర్షింపదగిందే. అందుకే జిల్లెలమూడి అమ్మ 1,00,000 మందికి ఒకే పంక్తిలో భోజనానికి పిలిచి పెట్టింది. ఈ ఉద్దేశ్యంతోనే కదా. ఎంత సాహసం! దైవజ్ఞుల సంకల్ప బలం తప్పక నెరవేరుతూ ఉంటుంది. శ్రీకృష్ణ పరబ్రహ్మ సంఘాలు ఈ ఉద్దేశ్యంతోనే అన్నదానాలు విరివిగా చేస్తూ ఉన్నాయి. కక్షలు, కార్పణ్యాలు, అరివర్గ కారణాలు, అవినీతి, అశాంతి, అక్రమం, అసహనం, అధైర్యం, అధర్మం, అసత్యం, ఆవేశం, ఆక్రోశం, వీని వలన మానవాళి నరకప్రాయమైన జీవనాన్ని సాగించి అందులో అశాంతికి గురి అయి అసౌఖ్యం పాలై భీభత్సమైన మృత్యువు పాలు కావలసిందే తప్ప శాంతి, ధర్మ, దయా, శౌచ, సత్య సహనాలకు తావే కనపడదు. కాబట్టి ఈశ్వరీయ విజ్ఞానమే మానవాళికి మార్గదర్శకమై ఉన్నది. ఉదార చరితానాంతు వసుధైవ కుటుంబకం అని కదా భారతీయ ఆర్యోక్తి. అట్టి గురు సంప్రదాయమే వేమనయోగి సూక్తి ప్రబోధంగా తెలియబడుతున్నది. కసవు పసికి చేసి గాలి ఫణికి చేసే మన్ను ఎరలకు చేసే మరువకెట్లు కుంభిని జనులకు కూడట్లు చేసరా విశ్వదాభిరామ వినురవేమ. చరాచర సుఖాభిలాషి సర్వజన హితైషి విను. జగద్రక్షకుడైన పరమేశ్వరుడు పశువులకు గడ్డిని ఆహారంగా చేసి రక్షిస్తూ ఉన్నాడు. పాముకు సైతం విషజంతువైనప్పటికీ వాయువును ఆహారంగా చేసి ఉన్నాడు. అలాగే ఎర్రలైన వానపాములకు మన్నునే ఆహారంగా కల్పించాడు. ఏ జీవికి కావలసిన ఆహారం ఆ జీవికి కొరంత లేక తన ధర్మంగా ఈశ్వరుడి కరుణతో పోషిస్తూనే ఉన్నాడు. అలాగే ఈ లోకాన మనుషులకు అన్నం ఆహారంగా చేసి జీవింపమన్నాడు. అంతేగాని జంతుబలితో కూడిన మాంసాహారం కానే కాదు. ఇది సత్యం, శివం, సుందరం, వేదోక్తం అని వేమన యోగినామ అగ్రగణ్యంగా. మరి మనం వేమన గురించి తెలుసుకోవాలి. మనం అందరం ఆ ఆచరణ నడవాలి. హరి ఓం తత్సత్. జై శ్రీరామ్.